వెల్కమ్ టు మంజీరా టీవీ. భద్రాచలంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల ఫారెస్ట్ క్వార్టర్స్ ఎదురుగా గల ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఒక మహిళ మృతి పట్ల ఆందోళన జరిగింది. పిచ్చుకలపాడుకు చెందిన ఒక మహిళ జ్వరంతో ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయని చెప్పిన వైద్యులు ఈ రోజు ఉదయం సీరియస్ గా ఉంది, అర్జెంటుగా ఖమ్మం తీసుకెళ్లాలని చెప్పగా ఖమ్మం తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చిన వెంటనే మృతి చెందింది. మృతి చెందిన మహిళకు ఒక ఏడాది పాప కూడా ఉంది. దీంతో పిచ్చుకలపాడు గ్రామస్తులు ఆసుపత్రి వద్ద వైద్యులతో వివాదానికి దిగారు. అంత నార్మల్ గా ఉంది అని చెప్పి సీరియస్ కండిషన్ లో తీసుకువెళ్లామని చెప్పారని గొడవ చేశారు. దీంతో ఆసుపత్రి వారు 3 రోజులకు 70,000 బిల్లైంది. బిల్లు కట్టకుండా సెటిల్మెంట్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక గల ఒక ఆసుపత్రి నిర్వాహకుడు పాప పేరు మీద 50,000 డిపాజిట్ చేస్తామని సెటిల్మెంట్ చేసినట్లు తెలిసింది. ఆసుపత్రి వారి లోపం ఏమీ లేకుండా ఎందుకు 50,000 ఇస్తామని ఒప్పుకున్నారో తెలియాల్సి ఉంది.